హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాలో ఈ మధ్య చాలా అంటే చాలా ట్రెండింగ్ అవుతున్నది అనమాట, నడిచే స్టైల్ ఏమో రాకీ అని. సో ఆ సాంగ్ మీద నేనైతే ఈ వీడియో తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటే లైక్ అయితే చేయండి ఫస్ట్, ఓకేనా? మీ ఫొటోస్ని పెట్టుకొని వేరే లెవెల్లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసం చేయాల్సిన చిన్న పని అనమాట, స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, ఓకేనా? సో ఫస్ట్ డెమో అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఈ ఫుల్ మ్యూజిక్తో పాటు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే ఫుల్ మ్యూజిక్తో పాటు ఎడిటింగ్ అయితే చూడొచ్చు అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా స్టైల్గా అనమాట. సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా ఏం ఎక్కువ మాట్లాడుకోకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అయితే ఇక్కడ చూసినట్లయితే సాంగ్ అయితే ఉంటుంది, అదేవిధంగా మనకైతే లిరిక్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫాంట్ లింక్స్ అయితే ఇస్తాను కదా, అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్లో యాడ్ చేసుకోండి. అంటే ఆల్ట్మోషన్ యాప్లో యాడ్ చేసిన తర్వాత మీకైతే మీరు ఈ బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే బీట్ మార్క్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి లిరిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి రాకీ అని ఉంది కదా, దాని కింద ఇమేజ్ రావాలి. సో ఇక్కడ షాకింగ్ అని ఉంది కదా, దాని కింద కూడా ఇమేజ్ అయితే రావాలన్నమాట. అది ఎలా యాడ్ చేయాలి మీకు అయితే చూపిస్తాను. సో ఇక్కడైతే నేనైతే ఇక్కడ బీట్ మార్క్ అంటే రాకీ అని ఉంది కదా, ఆ లిరిక్ స్టార్ట్ అయ్యే ముందు మనమైతే బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో మనకి మన ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి, ఓకేనా? నేనైతే మోడల్ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను కదా, సో ఈ ఫోటోని అయితే యాడ్ చేశాను. ఇక్కడ నుంచి 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ అనేది హోల్డ్ చేసి పెట్టుకొని ఆ టెక్స్ట్ ఉంది కదా, అంటే రాకీ అనేది, దాని కిందకి అయితే తీసుకురండి. మనకైతే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ బీట్ మార్క్ ఉంది కదా, అంతవరకు ఈ ఇమేజ్ అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఇమేజెస్ అయితే ఇక్కడ కూడా మీరైతే ఒకటి యాడ్ అయితే చేయాలి. ఆ తర్వాత కంటిన్యూగా నార్మల్గా ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఇప్పుడు అన్నీ యాడ్ చేసే టయానికి మనకైతే వీడియో అయితే కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి నేనైతే అన్నీ యాడ్ చేసిన తర్వాత మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇమేజెస్ అన్ని అయితే యాడ్ అయితే చేశాను. ఈ విధంగా అయితే మీరు బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే మనకైతే టెక్స్ట్ కిందకి అయితే ఉండాలి, ఇక్కడ టెక్స్ట్ కిందకి అయితే పెట్టుకోండి ఈ విధంగా అనమాట. సో మీరు ఆల్మోస్ట్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్కున్న ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని, అంటే టెక్స్ట్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి మనకి ఇక్కడ లిరిక్స్ అనేది ఉన్నాయి కదా, ఒక లిరిక్ అయితే ఈ ఎఫెక్ట్ని అయితే అదేవిధంగా 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ లిరిక్కి ఇప్పుడు ఎఫెక్ట్ యాడ్ అయితే చేశాం కదా, ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకైతే కింద ఉన్న ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసుకోండి. కింద ఉన్న ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందికి అయితే రండి. ఇక్కడ మనకైతే మ్యాగ్నెటెడ్ ఏదో ఉంది కదా, సో థర్డ్ ఆప్షన్ అనమాట, ఇక్కడ ఉంది కదా, ఇది నేను చూపిస్తున్నాను, ఇది చదవటానికి కుదరలేదు. సో ఇక్కడైతే మనం అయితే కీ ఫ్రేమ్స్ వేయాలి. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీ ఫ్రేము, అదేవిధంగా మనకి లాస్ట్లో కీ ఫ్రేమ్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ లాస్ట్లో వచ్చేసి ఒక 10% అయితే పెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఒక 230 ఆ మధ్య అయితే పెట్టుకోండి. మనకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ ఎఫెక్ట్ మిస్ అయితే మనం ఫస్ట్ డెమోలో చూసిన విధంగా అయితే రాదనమాట. సో ఒక 240 ఆ మధ్య పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెం డిఫరెంట్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఉన్న ఎన్ని టెక్స్ట్ ఉన్నాయో అన్నిటికీ పేస్ట్ అయితే చేసుకోండి ఎఫెక్ట్ అన్ని. ఈ ఇమేజ్ పైన ఉన్న దానికి కూడా మనకైతే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి, ఓకేనా? ఈ విధంగా చాలా ఈజీ అనమాట. మన ఎఫెక్ట్ అంటే ఆ సాంగ్ తగ్గట్టు మనకి కొంచెం బాగుంటుంది చూడటానికి, ఓకేనా? సో మీ ఫొటోస్ని పెట్టుకొని లేదా మీకు నచ్చిన వాళ్ళ ఇమేజెస్ పెట్టి మనమైతే ఎడిటింగ్ అయితే ఎక్సలెంట్గా చేసుకోవచ్చు అనమాట. సో అన్ని లిరిక్స్గా అయితే యాడ్ అయితే చేసాను కదా, ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడేం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి.
బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెంత్ ఇమేజ్ ఉంది కదా, ఈ లెంత్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఎఫెక్ట్స్ అనేది. సో బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎఫెక్ట్ అనేది ఎక్సలెంట్గా అయితే కనిపించడం జరుగుతుంది. మీకు ఇప్పుడు లైవ్గా మీకు కొంచెం బ్రల్గా కనిపించవచ్చు, సేవ్ చేసిన తర్వాత మంచి క్వాలిటీలో అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉన్న 2 ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేయండి. అంటే టెక్స్ట్ లిరిక్ కింద ఉన్న ఇమేజ్ బట్టికి ఈ ఎఫెక్ట్ అయితే 2 చోట్ల అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్న ఒక ఇమేజ్ అయితే ఉంటుంది కదా, ఈ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ బీట్ మార్క్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ చూడండి లిరిక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకైతే ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఆ బీజిఎంకి తగ్గట్టు మనకైతే ఎఫెక్ట్ అనేది చాలా బాగా అయితే ఉంటుందన్నమాట చూడటానికి. సో ఈ విధంగా ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో మిగతా వాటికి అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఓవరాల్గా మనకైతే వీడియో అయితే ఇంతే అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే షేర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.